నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మస్తుకున్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వంట వచ్చేసి నేనైతే ఏం చేయట్లేదు, మా మాస్టర్ చేస్తారు. తను ఏం వంట చేస్తాడో తనే మీకు చెప్తాడు, ఒకసారి వినండి. ఈరోజు మేకప్పి కపూరాల ఫ్రై చేసుకోబోతున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. దాంతోపాటు ఇది కింది స్థాయిలోకి అర్థం కాదు, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం. ఇక లేట్ చేయకుండా సింపుల్ గా ఈ మేక కపూరాల ఫ్రై ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా మరి. చలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మేక కపూరాలని కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. మేము మార్గదర్శనం చేరినాం, చాక్ తీసుకున్నాం, మంచి మునగా కత్తి తీసుకున్నాం. ఇది పైన ఈ స్కిన్ ఉంటుంది, ఈ స్కిన్ తీసేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కదాన్ని 4 ముక్కలు చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మట్ట సంగ మంచిగా క్లీన్ చేసుకుందాం. ఈ విధంగా ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కూర చేసుకుందాం. దానికోసం ఒక కళాయి తీసుకొని పొయ్యి వెలుచుకొని కళాయి పెట్టుకున్నా. కళాయి కూడా హీట్ ఎక్కింది. మనం ఇప్పుడు ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, 1 యాలకు వేసేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం. వెంటనే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరుక్కొని వేసుకుంటున్నా. ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ దూరగా వేగినాయండి. ఇందులో మనం ఒక 3 మీడియం సైజు టమాటాలు వేసుకుంటున్నాం. ఒక 1/2 కిలో కొద్దిగా తక్కువ ఉంటాయి, 200 గ్రాములు టమాటాలు సన్నగా దొరుకుని వేసుకున్నా. ఇవి తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నా. టమాటాలు మంచిగా మెత్తగా అయిందాక మగ్గించుకుందాం. మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయి. టమాటాలు మంచిగా మగ్గిపోయినాయండి. ఇందులో కొద్దిగా పుదీనా వేసుకుందాం. చిటికెడంతా పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూను అల్లం వేసుకుందాం. అల్లాన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇందులో ఇక మేక కపూరాల ముక్కలు వేసుకుందాం.
ఇవి చాలా సున్నితంగా ఉంటాయండి, వెంటనే మగ్గిపోతాయి. ఎక్కువసేపు ఏదో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, తొందరగానే ఫ్రై అయిపోతాయి. మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం మంచిగా. ముక్కలు కొద్దిగా మగ్గి ఉంటాయి, చూసేద్దాం. వావ్, ఇక్కడ చిన్నగానే చూడండి. ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, మసాలాలు వేసేసుకుందాం. మంటని కొద్దిగా సిమ్లో పెట్టుకుందాం. ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. కారం కూడా మీకు తగ్గట్టు వేసుకోండి. ఇవి వచ్చేసి ఒక 1/2 kg ఉన్నాయండి. దానికి తగ్గట్టు మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఓకే, సరిపోద్ది. అదేవిధంగా కొద్దిగా మటన్ మసాలా వేసుకుంటున్నా. అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడి. వీటన్నిటిని కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం వేసుకున్నాం, ఇవన్నీ కదా ముక్కలు పట్టాలి. దానికోసం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. మేక కపూరాల ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది, చూసేద్దాం పదండి. మంచిగా ఫ్రై అయిపోయింది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, తరిగిన కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, చూడండి ఎంత మంచిగా వచ్చిందో కూర. పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. పెట్టాలి. ఈ ఫ్రై కూడా పెద్ద టైం కూడా లేదు, సింపుల్గా అయిపోయింది. 20 minutesలోనే అయిపోయింది మనకి. ఓకే, అయిపోయిందిగా. మనం సర్వ్ చేసుకొని తినేసుడే లేట్గా. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా, ఓకేనా? ఎందుకంటే మా మేడం తిందు, నేనే చేసి నేనే టేస్ట్ చేసి చూపిస్తాను, ఓకేనా? చలో. మేక కపూరాల ఫ్రై కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. దగ్గరమ్మా, చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. ఓకే, ఇవి చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు, చాలా మంచిది ఆరోగ్యానికి. దీని చపాతీలోకి, రైస్లోకి, వీటిలోనే తినేయచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. మీలో ఎంతమంది ఈ ఫ్రై తిన్నారో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది, సరిగ్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము మీ ముందుకు వస్తాం, ఓకేనా? బాయ్.